నమస్తే, వెల్కమ్ టు 9+ బాక్స్ ఆఫీస్. సిల్వర్ స్క్రీన్ మీద మెరుస్తున్న ప్రతి స్టార్ స్టోరీ నుంచి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్స్ వరకు, రిలీజ్ కు ముందు హంగామా నుంచి రిలీజ్ తర్వాత రికార్డ్స్ వరకు సినీ ప్రపంచంలో జరిగే ప్రతి హాట్ అప్డేట్ ఇప్పుడు మీ ముందుకు మన 9+ బాక్స్ ఆఫీస్ లో. మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. 9+ బాక్స్ ఆఫీస్. 9+ బాక్స్ ఆఫీస్ లో ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. మోదీతో పవన్ ఫ్యామిలీ హైలైట్ గా మార్క్ శంకర్. నవ్వుతున్నే పంచ్, మన మహేష్ బాబు మామూలుడా కాదు. సీఎం కుర్చీలో విజయ్, జననాయకన్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్. యువ హీరో మృతి, ఎమోషనల్ అయిన ఆశురెడ్డి. విజయ్ త్రిష పెళ్లిలో డాన్స్ చేస్తా, రాఖీ సావంత్ సెన్సేషనల్ కామెంట్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద హాట్ టాపిక్. ఒకే ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ ఫుల్ ఫ్యామిలీ ప్రధాని మోదీతో పాటుగా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రత్యేకంగా చిన్న మార్క్ శంకర్ తో మోదీ కనిపించిన క్యూట్ మూమెంట్స్ ఇప్పుడు అభిమానులను ఫుల్ గా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ స్పెషల్ అండ్ ఇమోషనల్ మీట్ వెనుక ఉన్న విశేషాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి భారత ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లటం ఇటు సినీ వర్గాల్లోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా జూబ్లీ హిల్స్ లోని పవన్ ఇంటికి వెళ్లారు ప్రధాని మోడీ. ప్రధాని రాక సందర్భంగా పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మోడీకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇటీవల సైనస్ సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోడీ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోల్లో మోడీతో పాటుగా పవన్ కళ్యాణ్, అన్న కొణిదెలతో పాటు అఖిరానందన్, ఆద్య, పోలినా అంజని, మార్క్ శంకర్ ఒకే ఫ్రేమ్లో కనిపించడం అభిమానులకు స్పెషల్ ట్రీట్గా మారింది. పవర్ స్టార్ ఫ్యామిలీ ప్రధానితో దిగిన ఫోటోల్లో ఇప్పుడు అందరి చూపు మార్క్ శంకర్ వైపే మళ్లింది. మార్క్ శంకర్ భుజంపై చేయి వేసి ప్రధాని మోడీ నవ్వుతో కనిపించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ కూడా చేశారు. శస్త్రచికిత్స తర్వాత ప్రధాని వ్యక్తిగతంగా ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని, ఇప్పుడు స్వయంగా ఇంటికి రావడం జీవితాంతం గుర్తుంచుకునే విషయమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఫోటో నెట్టింట ఫుల్ ట్రెండింగ్లో ఉంది. పవన్ పిల్లలందరూ కలిసి కనిపించడం, ప్రధాని మోడీతో ఆ ఆత్మీయ క్షణాలు మెగా అభిమానులకు ఫుల్ ఫీస్ట్గా మారాయి. రాజకీయాలను మించిన ఆత్మీయంగా కనిపించిన ఈ బాండింగ్ ఇప్పుడు హార్ట్ టచింగ్ మూమెంట్గా నెట్టింట వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సైలెంట్ గా ఉంటూనే ఒక్కసారిగా టపాస్ పిల్లట్టు ఉన్నట్టుండి పంచులు వేయడంలో దిట్ట. ఇప్పుడు మరోసారి ఈ ప్రిన్స్ తన స్పాంటేనియస్ కామెడీతో సోషల్ మీడియాను ఆకట్టుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ లో ఫోటోగ్రాఫర్స్ ను చూసి మహేష్ వేసిన ఫన్నీ డైలాగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు, దానితో పాటు వారణాసి మూవీ అప్డేట్స్ కూడా ఇప్పుడు అభిమానుల్లో హైప్ పెంచేస్తున్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మహేష్ బాబు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా అందరితో చాలా కూల్గా, ఫ్రెండ్లీగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మీడియా వాళ్లతో సరదాగా మాట్లాడే మహేష్ స్టైల్ అభిమానులకు బాగా నచ్చుతుంది. తాజాగా విదేశీ ట్రిప్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న మహేష్ ఎయిర్పోర్ట్ బయటకు వస్తుండగా కెమెరామ్యాన్లు ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. అప్పుడే నవ్వుతూ సండే కూడా హాలిడే ఉండదా అమ్మా అంటూ మహేష్ సరదాగా కామెంట్ చేశారు. దీంతో అక్కడున్న వాళ్ళంతా నవ్వేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. గతంలో కూడా ఫోటోగ్రాఫర్స్తో మహేష్ ఇలాగే ఫన్నీగా మాట్లాడిన వీడియోలు కొన్ని ఇలాగే వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా ఇది చూసిన నెటిజన్లు మరొకసారి మన మహేష్ మామూలుడు కాదయ్యా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమా విషయానికొస్తే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ లో మహేష్ 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తూ ఉండగా కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఇటీవల జర్మనీలో ట్రెక్కింగ్ స్పెషల్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చిన మహేష్ త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ షూట్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దళపతి విజయ్ ఇప్పుడు రియల్ లైఫ్ హీరో మాత్రమే కాదు, రియల్ లైఫ్ హీరో కూడా అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో విజయ్ ఆఖరి సినిమా జననాయగన్ రిలీజ్పై ఆ మూవీ నిర్మాత చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ టీవీకే పార్టీతో సినీ హీరో దళపతి విజయ్ అధికారంలోకి వచ్చారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు విజయ్. ఇక ఇదే సమయంలో అభిమానులు మాత్రం ఆయన చివరి సినిమా జననాయగన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. డైరెక్టర్ హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సంబంధిత ఇబ్బందుల వల్ల ఆ రిలీజ్ కాస్త ఆగిపోయింది. దీనితో ఈ మూవీ ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా అని విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ విజయ్ చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన నిర్మాత వెంకట్ కె నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ జననాయగన్ సినిమా గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు విజయ్ నిజంగానే తమిళనాడు జననాయగన్ అయ్యారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అలాగే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే జననాయగన్ సినిమాను విడుదల చేస్తామని నిర్మాత అన్నారు. ప్రస్తుతం నిర్మాత వెంకట్ కె నారాయణ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు రాజకీయాల్లో సీఎంగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన విజయ్ మరోవైపు తన చివరి సినిమాతో అభిమానులకు ఎలా గుడ్ బై చెబుతారో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో మరింతగా పెరిగిపోయింది. వర్ధమాన్ నటుడు యువ హీరో భరత్ కాంత్ మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. నటుడు భరత్ కాంత్ రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించడంతో సినీ ఇండస్ట్రీ షాక్కి గురైంది. భరత్ కాంత్ మృతిపై బిగ్ బాస్ ఫేమ్ ఆశురెడ్డి చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు అంటూ ఆమె పెట్టిన పోస్ట్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మరి ఆ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ నటుడు భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ ప్రాణాలు కోల్పోవటం టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం తెల్లవారుజామున బొంగుళూరు గేట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా సినీ వర్గాలను షాక్కు గురిచేసింది. ఇక తన సన్నిహిత స్నేహితుడు భరత్ కాంత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న అశురెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. నీ మరణ వార్త నమ్మలేకపోతున్నాను, నువ్వు మా గుండెల్లో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావు అంటూ భావోద్వేగానికి గురైంది అశురెడ్డి. యువ హీరో భరత్ కాంత్ తో కలిసి అశురెడ్డి దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మన మధ్య ఉన్న ఈ బాండింగ్ ఎప్పటికీ మర్చిపోలేను అని అశురెడ్డి రాసుకొచ్చింది. ఇప్పుడు అశురెడ్డి పోస్ట్ చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. భరత్ కాంత్ టెనెట్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు వెబ్ సిరీస్లో కూడా నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలాంటి సమయంలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ కలచివేస్తోంది. ఎంతో భవిష్యత్తున్న ఇద్దరు యువ ప్రతిభావంతులు ప్రాణాలు కోల్పోవటం ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమిళనాడు సీఎంగా సినీ హీరో దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ విజయ్ పొలిటికల్ లైఫ్తో పాటు అతని పర్సనల్ లైఫ్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా విజయ్ త్రిష రిలేషన్పై నెట్టింట్లో రగులుతున్న అగ్నికి ఇంకాస్త ఆజ్యం పోస్తూ బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ రాఖీ సావంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ఇంకాస్త వైరల్ అవుతున్నాయి. విజయ్ త్రిష పెళ్లి జరిగితే వాళ్ల మెహందీ ఫంక్షన్లో డాన్స్ చేస్తా అంటూ రాఖీ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.
గత కొంతకాలంగా విజయ్ త్రిష గురించి సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన బాండింగ్ ఉందంటూ ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు రాఖీ సావంత్ చేసిన కామెంట్స్ వాటికి మరింత హీట్ పెంచేశాయి. విజయ్ త్రిష పెళ్లి చేసుకుంటే తాను చాలా సంతోషిస్తానని, వారు మెహందీ ఫంక్షన్లో స్పెషల్గా డాన్స్ కూడా చేస్తానని రాఖీ సావంత్ చెప్పింది. అంతేకాదు త్రిష తనకు చాలా ఏళ్లుగా తెలుసని, ఇండస్ట్రీలో తొలి రోజుల నుంచే ఆమెతో తనకు మంచి పరిచయం ఉందని రాఖీ అన్నారు. అప్పటి నుంచే మెల్లగా త్రిష సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగటం చూసి తనకు ఎంతో ఆనందంగా అనిపించిందని రాఖీ సావంత్ చెప్పారు. విజయ్తో కలిసి పనిచేయాలని చాలాసార్లు అనుకున్నానని, కానీ ఆ అవకాశం మాత్రం రాలేదని, కనీసం విజయ్ త్రిష మెహందీ ఫంక్షన్లో అయినా డాన్స్ చేస్తానని రాఖీ సావంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ త్రిష జోడీ తమిళ సినీ అభిమానుల ఫేవరెట్ ఆన్ స్క్రీన్ పేరుగా గుర్తింపు తెచ్చుకుంది. గిల్లీ, తిరుపాచి, అతి, లియో వంటి సినిమాల్లో ఇద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విజయ్కు తన భార్య సంగీతతో విడాకుల కేసు నడుస్తున్న ఈ తరుణంలో విజయ్ త్రిషలను రియల్ పేరుగా చూడాలని అనుకునే అభిమానులు కొందరున్నారు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు, పర్సనల్ రూమర్స్ ఇలా 3 విషయాలతో విజయ్ పేరు త్రిషతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కొనసాగుతోంది. సో ఇది ఇవాల్టి మన 9+ బాక్స్ ఆఫీస్ విశేషాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 9+ బాక్స్ ఆఫీస్.